23,000 కిలోలు పట్టే పెద్ద అండను తయారు చేయించాగు అండ్లని ఆఫ్రికాల్ని అందరూ లొట్టలేసుకొని తినే జోలోఫ్ రైస్ను అండి ప్రపంచ రికార్డు కొట్టింది హిల్డా బాసి అనే ఈ వంటలక్క. పీపాలకు పీపాలు నూనె తెచ్చి పోసిర్రు. 12 మంది నలభీములు పేద గంటెలు పట్టుకొని తిప్పుతున్నారు. బస్తాలకు బస్తాలు మసాలాలు చల్లిరు. క్యాన్లు సాసు పోసిర్రు. వాటిని పెద్ద మంట పెట్టి మసిలిచ్చిర్రు. మసాలాలు పట్టినాక మాంసాన్ని ఉడికిచ్చిర్రు. 4,000 కిలోల బియ్యం పోసి ఎసరు పెట్టిర్రు. 4,800 కిలోల టమాటా పేస్టు, 600 కిలోల ఉల్లిగడ్డలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి మంచిగా కుత ఉడికిచ్చిర్రు. ఇక గంటెలు పెట్టి తిప్పుతూనే ఉన్నారు. ఈ వంటలక్క నైజీరియాల పెద్ద చేయి తిరిగిన చెఫ్. ఇంతవరకు ఎవ్వరు చేయని తీరులా వంట చేసి రికార్డు కొట్టాలని ఆఫ్రికాలనే ఫేమస్ అయిపోయిన జోలోఫ్ రైస్ వండి రికార్డు బుక్కులో పేరెక్కించుకున్నది. ఇక వంటలక్క చేస్తున్న ఇంత పెద్ద వంటను చూస్తేందుకు జనం సెల్ ఫోన్లల్లా ఫుల్ ఛార్జింగ్లు పెట్టుకొని వీడియోలు ఫోటోలు తీసుకుంటూ చూస్తేందుకు ఎగబడ్డారు. అన్నమైనాక వచ్చిన వేల మందికి కడుపు నిండా అదే తినబెట్టిరు. నైజీరియా తిండిని దునియాకు చెప్పేందుకే ఇసొంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చింది వంటలక్క హిల్డా బాసి. ఇసొంటి ఇంతకుముందు షాన్నే అయినాయి కానీ ఆఫ్రికాలో వండి పెట్టుడు మాత్రం ఇదే తొలుసూరట.